జాగ్రత్త, నీవు మార్గాలు తప్పుతావేమో, నీవు ఆశపడతావేమో, నిన్ను పాడు చేసేవాని చేతిలో పడతావేమో, జాగ్రత్త అంటాడు. నేను ఉపదేశం చేస్తా, నేను నడవలసిన మార్గం నీకు బోధిస్తా. అంటే అర్థం ఏమిటి? నాతో ఉన్నట్టే ఉంటావు. ఇస్కరియోతు ఎవరి మాట విన్నాడు? నాతోనే ప్రమాణం చేసినట్టున్నాడు, కానీ ఆకాను ఏమైపోయాడు? గెహాజీ ఒక దైవజనుడి దగ్గర ఉన్నట్టే ఉన్నాడు, కానీ ఏమైపోయాడు? పౌలుతో నడిచినట్టే దేమా ఉన్నాడు, కానీ ఏమైపోయాడు? కారణం ఏంటంటే మార్గాన్ని మళ్లించేవాడు, కృప నుంచి తప్పించేవాడు, సన్నిధి నుంచి తోసివేసేవాడు, సన్నిధికి రాకుండా ఆపేవాడు ఒకడు ఉన్నాడే, వాడి చేతిలో పడుకున్నట్లుగా నీవు మహిమ కలిగిన రాజ్యంలో నాతో ఉండాలి గనక నేను నీకు ఉపదేశము చేసేదను, నేను నీ మీద దృష్టి నిలిపేదను, నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నిన్ను నడవలసిన మార్గంలో నడిపిస్తాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, మాటిగా వస్తాడు గనక, వెంటబడతాడు గనక, ఈడుతూ పోతాడు గనక, లోకమంతా చూపించి మాయ చేస్తాడు గనక వాడి చేతికి దొరకకుండానట్లుగా నువ్వేమై ఉండాలో తెలుసా? దేవుడు నడిపించే మార్గంలో నిలబడాలి, దేవుని కనుదృష్టిలో నీ కుటుంబం ఉండాలి, దేవుని ఆలోచనతో నీవు నడవగలగాలి. ఈ 3 విషయాలు మీ మనసులో ఉండునుగాక. ఆయన మార్గంలో నేనుండాలి, ఆయన కనుదృష్టి కిందే నా కుటుంబం ఉండాలి, నా ఆలోచన కాక దేవుని ఆలోచనే నన్ను నా కుటుంబాన్ని నడిపించాలి. ఈ 3 ఆలోచనలతో నీవు జీవించినంత కాలం నీకు క్షేమము కలుగునగాక, నీకు దీవెన కలుగునగాక.